పవన్ కళ్యాణ్ గారు ఏది చేసినా తెలుసుగా, చాలా బలంగా, చాలా గట్టిగా ఉంటుంది. పేరు గుర్తుందిగా అనే తరహాలో ఆయన పరిపాలన కనిపిస్తుంది. ముఖ్యంగా వైసీపీ వెన్నులో వణుకు పుట్టేలా ఆయన పేరు ఎవరన్నా వైసీపీ నాయకుడు పేరు కనబడితేనే పవన్ కళ్యాణ్ గారు చాలా బలంగా మాట్లాడుతున్నారు. ఎవరికైనా సరే, ఎంతటి వారైనా సరే వదిలిపెట్టేదే లేదు అనే తరహాలో పవన్ కళ్యాణ్ గారు ఆయన పరిపాలన విధానాన్ని ఆ శాఖలకు సంబంధించి చూపించుకుంటూ వచ్చారు. అది అడవి శాఖ కావచ్చు, లేదా ఇంకో శాఖ కావచ్చు, పంచాయతీరాజ్ శాఖ కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే అడవి శాఖ గురించి పవన్ కళ్యాణ్ గారు చాలా బలంగా తీసుకువెళ్తున్నారు. మొన్న జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి సరస్వతి భూముల విషయంలో మనకు ఏం చేశారో తెలుసుగా. 1 ఎకరం ఉన్నా తీసేసుకోండి అంటే దాదాపు 30 ఎకరాల దగ్గరలో ఉన్నటువంటి అడవి భూమిని వాళ్ళ స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఇకపోతే ఇంకొక పెద్ద తిమింగళమే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక బలమైన 4 పిల్లర్స్ ఉన్నాయని మొన్న మనం ఒక వీడియోలో మాట్లాడుకున్నాం. అలాంటి ఒక 4 పిల్లర్స్లో ఒక పిల్లర్ ఆల్రెడీ పడిపోయింది విజయసాయిరెడ్డి గారి పేరుతో. ఇంకొక బలమైన పిల్లర్ ఆ కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉండి అపర చాణక్యుడిగా వైఎస్ఆర్సీపీలో పేరు పొంది అసలు ఏ పని చేయాలన్నా, ఎమ్మెల్యే కావచ్చు, మంత్రి కావచ్చు, ఎవరు ఏం మాట్లాడాలన్నా కూడా తన మాటే వాళ్ళకి ఇచ్చి వాళ్ళతో మాట్లాడిపించుకునేటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి సంబంధించి ఒక బలమైన ఎవిడెన్స్ బయటకు వచ్చినట్టుగా తెలుస్తుంది. అది కూడా అడవి శాఖకి సంబంధించినటువంటి భూమి. ఇంకా పవన్ కళ్యాణ్ గారు వదులుతారా? తాట తీయటానికి రెడీ అయిపోయారు. ఈ వ్యక్తులకి ఎవరైతే ఈ అక్రమంగా అవినీతిగా మనం చేయాలనుకుని దాదాపు ఎన్ని ఎకరాలు ఏంటనేది కూడా మీకు చెప్తా. చిత్తూరు జిల్లాలో వైకాపా నేత మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించినటువంటి అడవి ఒక భూమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి అడవి శాఖకు సంబంధించినటువంటి భూమిని కబ్జా చేశారట. దీని మీద పవన్ కళ్యాణ్ గారు చాలా సీరియస్గా ఉన్నారట. కొన్ని ఛానల్స్లో వచ్చినటువంటి కథనాల ప్రకారం దీన్ని కేసు సుమోటోగా స్వీకరించి కంప్లీట్గా ఫోకస్ పెట్టారట. కంప్లీట్గా చూసుకుంటే ఇది పులిచెర్ల మండలం మంగళంపేట రెవెన్యూ గ్రామ పరిధిలో జరిగినటువంటి ఈ భూమి అక్రమాలపై అధికారులకు నివేదిక సిద్ధం చేశారట. దాదాపు 75 ఎకరాల అడవి శాఖ భూమిని పెద్దిరెడ్డి కుటుంబంలో పరిధిలో చేర్చడంపై ఇప్పటికే సీఎం వద్దకు కూడా ఈ ఫైల్ చేరిందట. పవన్ కళ్యాణ్ గారు ఆ ఫైల్ని అక్కడ పెట్టి మీరు ఏం చేయమంటే నేను అది చేస్తా, నేనైతే మాత్రం వదిలే ప్రసక్తే లేదు, మీరు జస్ట్ ఓకే అంటే చాలు, నేను వాళ్ళ అంతు చూస్తా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు రెడీగా కూర్చున్నారట. మరోవైపు పొంగనూరు, తమ్మలపల్లి, రేణిగుంట మండలాల్లో రికార్డులు తారుమారి బినామీ పేర్లతో 100 ఎకరాలు కూడా ఆక్రమించినట్టు ఆరోపణలు ఉన్నాయి. వీటిపై పక్క ఆధారాలు కూడా సేకరించే పనిలో పవన్ కళ్యాణ్ గారు నిమగ్నమై ఉన్నారట. పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడో ఆయన ఆర్థిక బలాల మీద కొడితే ఆయన ఆగిపోతారు అనుకుని సినిమాను ఆపి 5 రూపాయలకి 10 రూపాయలకి టికెట్లు పెంచి ఎంఆర్ఓలతోనూ ఇంకొక గవర్నమెంట్ ఆఫీసర్లతోనూ టికెట్లు అమ్మించినటువంటి వైఎస్ఆర్సీపీకి ఇప్పుడు చాలా బలంగా నిలబడినటువంటి వైఎస్ఆర్సీపీని కొడితే ఎలా కొట్టాలో ఆ స్థాయిలో పవన్ కళ్యాణ్ గారు ఈసారి కొట్టి చూపిస్తున్నారట. ముఖ్యంగా ఆయన వెనుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్సీపీకి ఉన్నటువంటి మూల స్తంభాలని ఒక్కొక్కటిగా కొట్టుకుంటూ వస్తున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. నిన్న విజయసాయిరెడ్డి, ఈరోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. మరి నెక్స్ట్ ఎవరో గుర్తుందిగా. అల్టిమేట్గా వెళ్లాల్సింది అక్కడికే. దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు చాలా బలంగా, ఎవిడెన్స్ బలంగా ఉంటేనే వ్యక్తులు బలంగా బయటికి రావడానికి అవకాశం ఉండదని పవన్ కళ్యాణ్ గారికి చాలా బాగా తెలుసు. అందుకనే ఆ ఎవిడెన్స్ని చాలా బలంగా, చాలా టార్గెటెడ్గా ఫిక్స్ చేసుకుని మరి ఆయన కొడుతున్నారు. దెబ్బకి ఈసారి మామూలుగా ఉండదనిపించేలా కనిపిస్తూ ఉంది.